మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షాల కారణంగా నల్గొండ జిల్లాలో ప్రధానంగా చెప్పుకోదగిన మూసీ ప్రాజెక్ట్ లో ఈరోజు మనం చూస్తున్నాం. 3 గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి నీరు వదలడం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్ నుంచి వస్తున్న ఇన్ఫ్లో ఆధారంగా అంతకంతూ పెరుగుతున్న నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో ముందంజు జాగ్రత్త చర్యల్లో భాగంగా 3 గేట్లను 1 ఫీట్ మేరకు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. గడిచిన వారం రోజుల నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి వస్తున్న వరద కారణంగా ఇన్ఫ్లో పెరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి నీటి మట్టం పెరుగుతున్న కారణంగా అధికారులు అప్రమత్తం అయ్యారు. దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను, మత్స్యకారులను, వ్యవసాయ కూలీలను పోలీస్ రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 843 క్యూసెక్లు, అవుట్ ఫ్లో 600 క్యూసెక్లు మనం చూస్తున్నాము. పూర్తి నీటి మట్టం మనం చూసుకున్నట్లయితే 645 క్యూసెక్లు అడుగుల నీటి మట్టం అయితే ప్రస్తుతం మనం అయితే 600 క్యూసెక్లను మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం 643 అడుగులు చేరుకుంది. అదే సమయంలో ప్రాజెక్టుకు సంబంధించి 4.46 టీఎంసీల నీటి సామర్థ్యం కాగా ప్రస్తుతం 4 టీఎంసీల నీటి సామర్థ్యం చేరుకుంది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలో దిగువ ప్రాంతాలలో మండలాలు ఏవైతే ఉన్నాయో సూర్యాపేట, పెన్బాడు, దామర్లచెల్ల, మిర్యాలగూడెంతో పాటు వేములపల్లి సంబంధించిన మండలాల్లో సంబంధించినటువంటి రైతులను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. పశువుల కాపరిని నది పరివాహక ప్రాంతాలకు రావద్దని హెచ్చరించారు. 3 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి వరద నీటిని వదలడంతో అధికారులందరూ ప్రజలందరినీ, దిగువ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందో కనుక్కుందాం రండి. వరద ఉద్రిక్తత కారణంగా 3 గేట్లను నిన్నటి నుంచి తెరవబడి ఉంది. అధికారులను అడిగి తెలుసుకుందాం వివరాలేంటో. మూసీ ఎగువ ప్రాంతాలు అయినటువంటి పై ప్రాంతంలో నిన్నటి నుంచి వరద ఉద్రిక్త వలన ఎగువ నుంచి వచ్చే వరదను నిన్న సాయంత్రము క్రస్ట్ గేట్లు 3 గేట్లలో 2, 7, 8 ఒక్కొక్క ఫీట్ మేర లేపి కిందికి నీళ్లు వదలటం జరుగుతుంది. ఇన్ఫ్లో అవుట్ ఫ్లోను సమానంగా చూసుకుంటూ ఇప్పుడు 3000 క్యూసెక్స్ ఇన్ఫ్లో, 2800 అవుట్ ఫ్లో పెట్టి కిందికి నీరు వదలటం జరుగుతుంది. ప్రస్తుతం ఎన్ని అడుగుల వరకు నీటి ఉద్రిక్తత వచ్చింది? 645 కెపాసిటీ మూసి ప్రాజెక్టు. ఇప్పుడు 643 R5 మీద ఉన్నది. ఒకవేళ వరద నీరు ఇలాగే కొనసాగితే మీరు ఇంకా ఎక్కువ గేట్లను ఎత్తే అవకాశం ఏమైనా ఉందా సార్? వరద నీరు ఎక్కువ అయితే ఉంటే మనం ఇంకా కిందికి నీటిని విడుదల చేయటం జరుగుతుంది. సాయంత్రం లోపు ఏదైంది చూసి గేట్లు గంటకు మా అధికారుల పర్యవేక్షణ, మా పర్యవేక్షణలో వాటర్ లెవెల్ ను గమనిస్తూ ఎక్కువ వస్తుంటే దాన్ని బట్టి మనం గేట్లు లేపే అవకాశాలు ఉంటాయి. చుట్టుపక్కల ప్రజలకు హెచ్చరికలు చేశారా సార్? నిన్న సంబంధిత మా అధికారులు అన్ని ఎంఆర్ఓ ఆఫీసులకు, మండలాల్లో సూర్యాపేట మరియు నల్గొండ జిల్లా మండల అధికారులకు మరియు పై అధికారులకు కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ద్వారా తెలియపరిచినారు. చుట్టుపక్కల ప్రాంతాలకు రైతులకు అందరికీ కూడా అధికారులు అంతా హెచ్చరికలు జారీ చేశారు. అందరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. వ్యవసాయ పరంగా మనం చూసుకున్నట్లయితే రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీడుబడ్డ భూములను కూడా వ్యవసాయం చేసుకోవడానికి రైతులు చాలా ఆసక్తికరంగా చూస్తున్నారు. మనం చూసినట్టయితే ఈ 3 గేట్లు ఎత్తడంతో రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారని వ్యక్తం చేస్తున్నారు.